బలమైన సంకల్పం ఉంటే అనుకున్నది సాధించడం అసాధ్యం కాదని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో ఉన్న అపార అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలంటే నిరంతర సాధనతోనే సొంతమవుతాయని అన్నారు. హైదరాబాద్ రాజీవ్ నగర్లోని విద్యా వికాస్ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ ఆడిటర్ డాక్టర్ వైవి సుబ్రహ్మణ్యం, సంస్థ నిర్వాహకులు పిఎస్జి కృష్ణా శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 80 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. 14 ఏళ్లలో దాదాపు 750 మంది వరకు పేద మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఎం నాగేశ్వరరావు సుబ్రహ్మణ్యంను విద్యా వికాస్ తరపున సన్మానించారు. పుస్తక పఠనం విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వక్తలు విద్యార్థులకు ఉద్బోధించారు. పేదరికం అవరోధం కాదు. విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివినతో అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయం అందజేయుతున్నవి. కృషి, పట్టుదల, నిరంతర సాధనం ముఖ్యం. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం. ఫెయిల్ అనే పదానికి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ వీ రిసీవ్డ్ టిల్ నౌ nearly 35 children completed their BTech, MBBS graduation and settled in their life. మేము కార్పొరేట్లో చూసి 3 లెటర్స్ చెప్తే మీరు అప్రిషియేట్ చేస్తారు. ASK యాటిట్యూడ్, S స్టాండ్స్ ఫర్ స్కిల్స్, K స్టాండ్ ఫర్ నాలెడ్జ్ అండ్ అల్టిమేట్లీ 3 R's అని చెప్తాను నేను ఆల్వేస్. రీడ్, రీటైన్. సక్సెస్ థర్డ్ ఏంటి? రికలెక్ట్. ఇవాళ ఆర్కి ఇంకో L కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే టెక్నాలజీ మారింది. లిజన్, దట్ కుడ్ బి త్రూ యువర్ జూమ్ సెషన్స్ ఆన్లైన్, దట్ కుడ్ బి పాడ్కాస్ట్, దట్ కుడ్ బి బ్లాగ్స్, దట్ కుడ్ బి యూట్యూబ్స్. సో ఎవరికైతే నేను గుర్తింపు పొందాలి, ఎదగాలి అనే ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఉంటుందో వాళ్ళు జీవితంలో ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఏదో నోట్బుక్స్, గిఫ్ట్స్ లేదా పుస్తకాలు లేదంటే ఇవి కాదు. ఇక్కడ కావాల్సిందంటే ఒక ప్రేరణ. ఈ సమావేశానికి వచ్చి బయటకు వెళ్ళేప్పుడు ఎట్లా ఉండాలి అంటే ఒక గుండెల నిండా గాలి పీల్చుకొని ఒక బలమైన సంకల్పంతో మనం వెళ్ళాలి. మనం తలచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలము అనే భావన మన మనసుల్లో స్థిరపడడం కోసం, ఆ విత్తనం నాటడానికి మీ సారవంతమైనటువంటి మెదళ్లలో ఒక ఆలోచనని నాటడం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహణకి అది ప్రధానమైనటువంటి కారణం. మన మొబైల్ ఫోన్, మన సినిమా, మన ఒక క్రికెట్ వ్యామోహం ఇవన్నీ కూడా మన సమయాన్ని ప్రధానంగా ఆక్రమించేసుకుంటున్నాయి. సో మన 80% మన చదువుల్లో పెట్టండి, 20% మీకు ఇష్టమైనటువంటి ఏదైనా చెయ్యండి.